కనపడుతున్నది ఎలా చిన్నదాని బాధమంత గెచ్చగలతో చూడవద్దు ఒక జింక కాదు ఒక లేడీ కాదు ఒక సేవక స్వామి నా కళ్ళకు సన్నగానే చెప్పిన అన్నం బాగా తినేసావు కళ్ళు ముగ్గులు కట్టకనే ఉంటాయని చెప్తానే ఉందా నువ్వు సంగతి తినేసావాలా కళ్ళు ముగ్గులు కడతా నేనా నువ్వే సేవక స్వామి ఈ యొక్క సంపయ్యలో సాటునా నా కన్నులకు అంతేకాదు స్వామి ఇంకా ఎలా కనపడుతుంది ఎలా కనపడుతుంది చచ్చిపోతావా ఎట్టా చెప్తానే స్వామి సంగతి బాగా తిను 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 మూడు ముక్కలు సరస్వదేవి ఎలా ఉన్నాడు ఎలా ఉందో అంతకన్నా మిన్నగా కనపడుతున్నారు ఇంకా ఎట్లా ఉంది స్వామి సేవక ఇవన్నీ ఏంటివి ఇవన్నీ కుక్కలు 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 ఇవన్నీ కుక్కలు కుక్కలు చిత్రాలు ఎక్కడున్నది ఏమిటి చంద్రగాడు 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 అంటే రామచంద్ర గాడు ఎవర్రా ఎవరు అదమా చందమామ మామ మామ అందరికి
చందమా చుక్కల కన్నా ఈ యొక్క చంద్రుడి కన్నా నా కన్నులకు ఇంకా ఎలా కనపడుతుంది సార్? ఎలా కనపడతాను స్వామి? స్వామి కరెంటు పడుకుని చస్తావు స్వామి. కరెంటు పడుకున్నావు స్వామి. చచ్చిపోతావు స్వామి. ఈ కరెంట్ ఏం చేస్తుంది నన్ను? నేనేం చేయదా? నాకు చావు ఉన్నదా? సావు లేదా? సావు లేదా? చావు ఉన్నదా నాకు? లేదా స్వామి? చావు ఉన్నదా? చావు ఉన్నదా? లేదా స్వామి? నీ అది ఇది చూడబోతే ఒక జింక కాదు, ఒక ఆడస్త్రీ వలమన్నది. ఆడస్త్రీ వాళ్ళు ఉంది. నీవు అచ్చటికి వెళ్ళి ఆ చిన్నది ఎవరు? ఆ చిన్నదాని పేరేమో? ఆ చిన్నదాని తల్లి పేరేమి? ఆ చిన్నదాని ఊరేదో తొందరగా అడిగి విచారించుకురావాలా. అడే వీడియో కాడ వడ్లముంటుందే. ఎక్కడ పోతున్నా? పోయి అడిగి విచారించరు. నేనెవరు? స్వామి దేవుడు. మరి నీవెవరు? నీ సేవకోన్ని. నేను చెప్పిన నువ్వే రాలా? నువ్వు చెప్పిన నేను వినాలా? నువ్వు చెప్పి వినాలి స్వామి. వింటున్నావా? ఇప్పుడు అవసరం ఎవరికి? అవసరము ఎవరికి? నాకే. నువ్వు విచారించుకురా. అవసరం నీకే నాకా? నీకు అవసరం స్వామి. నువ్వెవరు? నీ సేవకోన్ని. మరి నేను స్వామి దేవుడా. నేను చెప్పిన నువ్వు వినాలా? నువ్వు చెప్పిన నేను వినాలా? నువ్వు చెప్పి వినాలి స్వామి. మళ్ళా చిన్నకే నాతనవే వెళ్ళు. చలికాయలు కాయల్లా మా ఏటు పడితే ఏమద్దా? మట్టకి సస్తాం. పళ్ళు లేకుండా సౌందర్య రాశి
అక్క ఓ వదినయ్య వచ్చినమ్మా ఏడండి మా వదిన ఓ పెద్దమ్మ ఓ ఓ ఓ జజా ఓ పిన్ని ఓ కౌ ఓ చెల్లెలా ఓ స్వామి శరణమయ్యప్ప సేవకా ఏం బెరుగురు వస్తాను ఏమిరా ఏం సాధించినావా నస్తావా అవును అడిగి పోతాను ఏమంటాను తెలుసా ఏమన్నది పోరా నా కొడక అంటాను ఎవరిని ఎవరిరా మరే నిన్ను పమ్మన్నది నన్ను రమ్మన్నది ఈసారి అక్కడ వెళ్ళి గట్టిగా దబాయించి అమ్మ నీవెవరు నీ పేరేమి నీ ఊరేమి నీ తల్లి పేరేమి నీ తండ్రి పేరేమి అడిగి విచారించు వెళ్ళు అందమైన మనసుతో సౌడు మూట సంబరవాడా దాసరవాడా పక్కిరడా వేనాడు పోయే ఆ మూట నేన కదిలిచ్చావు బొరుగుల మూట పెట్టినాడా ఓమ్మా ఏమ్రా ఏమే ఎవరు ఆ ఊరు ఎవరిదా మీ ఊరు మాదా కొల్లాపూర్ గట్లు నీ అమ్మ మొగుని పేరు మాట్లాడు స్వామి స్వామి అడగమని మాట్లాడమన్నాడా మీ తండ్రి పేరు ఎవరో చెప్తా మీ తండ్రి పేరు మా తండ్రి పేరా కదరా మీ తల్లి పేరు మా తల్లి పేరా అహోబిలం మీ పేరు నా పేరా చెప్పను మా స్వామి అడుగుతాను ఎవరైతే స్వామి దేవుడు 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 అయితే గుళ్ళో ఎందుకు వస్తాడా గుళ్ళుడా నా గుడి తింటాడా అడుగుంటా
నీ పేరు చెప్పు. నా పేరా? నా పేరు నీలవేణి అంటారు. నీ కులము? నా కులమా? చెంచు కులము. నీకు పెళ్ళి అయిందా? కాలే. ఎంతమంది బిడ్డలా? వాళ్ళ కనబల్ల దగ్గరికి వచ్చినారు. బిడ్డలు ఎంతమంది? పెళ్ళే కాదురా, ఇప్పుడు నీ పెద్ద మంచిగా కాలరా. ఇప్పుడు మా ఇంటికాడు ఆవుకి పెళ్ళి అయిందా? 2 దూడలు పుట్టినాయి. పెళ్ళి అయిందా? కాల. 2 దూడలు ఇంటికి పుట్టినాయి. అదే జంతువు కాబట్టి దానికి పెళ్లిళ్ళు అవసరం లే. అవి ఎంత? మా ఇంటికాడ కోడి పిల్ల 11 గుడ్లు ఇడిగింది. 11 గుడ్లు పెట్టి 12 పిల్లలు చేసింది. 12 గుడ్లు. నువ్వు చెప్పు. ఓ దాంట్లో 2 ఓ దాంట్లో 1 సరే, అది కూడా పచ్చేరా, దాని పెళ్లిళ్ళు అవసరం లే. మేము మానవులు కాబట్టి. మరి మా ఇంటికాడ ఏనుగు పెళ్ళి అయిందా? ఇప్పుడుగా చెప్పింది. ఎన్ని మాట చెప్తే నువ్వునే ఓసారమ్మా చెప్తాను. మరి మా ఇంటికాడ కుక్కకి పెళ్ళి అయిందా? జంతువురా, దాని పెళ్లిళ్ళు కావురా. కుక్క ఇసి తెగింది. రే, అది 4 కాళ్ళ జంతువు కాబట్టి దాని పెళ్లిళ్ళు చేయరు నాయన. మీ మానవులు కాబట్టి మీ పెద్ద మనిషి అయితేనే మాకు పెళ్లిళ్ళు చేస్తారు, లేకపోతే పెళ్లిళ్ళు చేయరు. నేను పుష్పతి కదా, నీకు బెల్లం పెట్ల. రే, ఏం మాట్లాడుతున్నారా? మర్యాద పో. గుడిసెలో పెద్ద మనిషి అయినప్పుడు కొబ్బరి చెప్ప, పప్పులు, బెల్లం ఇదంతా ఇస్తారు. నీకు పెట్లా? నేను పుష్పాతే కాలే. అని పెళ్లి చేసుకుంటావా? ఎవరినా ఎవరినా నిన్న నిన్న ఏం మాట్లాడుతున్నా? అయిపోతుంది రామమ్మ. సరేలేరా. ఆ దేవుడితో పోతున్న ఊరంతా దిప్పినాడు పడదు. ఏమన్నా ఏమన్నది? ఏమిరా? ఆ చిన్నదానికి తల్లి పేరు కోమలి కాదు మురుక. ఆ చిన్నదాని తల్లి పేరు ఆ హోమలి ఉండవచ్చు. సయ్యారు నాకు హత్త. నాకు సేవక ఆ చిన్నదాని తల్లి పేరు ఆ చిన్నదాని తల్లి పేరు చేతి చిన్నదాని వచ్చు. నాకు మామ ఏంది మామ అరతో నీకేస్తాను మామ. నాకు తాత తాత మరి ఆ చిన్నదాని ఎడ కుళ్ళిపోయిందండి. కొల్లాపి వచ్చు. కొల్లాపి వేడుకొచ్చాం. ఏటుకో ఏటక 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 అయినా అయినా ఆ చిన్నదాని పేరు చాలా నీలవానంట. నీళ్ళ బాణ కదరా. ఆడవారు ఎవరైనా నీళ్ళ బాణ నీళ్ళ కడవ ఆ అమ్మ చెప్తుంది స్వామి. ఆ చిన్నదాని పేరు నేల వేడి పడవచ్చు. నా పేరు నేల ఆపకలు పోయి ఆపకలు వేసాం. నా పేరు నేల సెంటర్ లో మధ్యలో బేయ్. సెంటర్లో ఎక్కడ మధ్యలో బేయ్. కొడు 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 చుట్టుకొని అట్టను రావాల. మధ్యలో ఎక్కరా? సెంటర్ లో మధ్యలో కొడు. ఎట్లా పోయి నువ్వు అట్లా ఏరా ఏ మా స్వామి మంచి స్వామి తక్కువ బతుకుతానమా? దేయినా
మారణాలతో వేస్తాను వేట సౌండ్ రాలేదా ఇప్పుడు నువ్వు బేస్ట్యా ఇంకా ఉందినా నువ్వేం ఇంకా ఇట్టే ఉండవా నేను ఎగదీసి బలంగా తడదామా అనున్నా ఇంకా రేపు దట్టు ఇప్పుడు కాదు రేపు దట్టు సరే సరే వేస్తా రేపక్కల పోయినా వేసేటప్పుడు నేను వేస్తా ఉన్నాను ఒక మాట చెప్పకూడదు అట్లా ఎవరన్నా చెప్పేటప్పుడు నేను వేస్తానని చెప్పేస్తారా ఇప్పుడు ఎక్కడ వేస్తాను సెంటర్ లో మధ్యలో నేను రెడీ నీ పాసం వేసి 3 రోజులు అయిపోయాడా ఎక్కడ సెంటర్ మధ్యలో గులిగారు ఇక్కడ మొగలు గులేదు మరి మధ్యలో ఉన్నావే మనం వాడగొట్టి నీకు అంబులెన్స్ వచ్చింది పోయి అప్పుడు ఓ పని చేద్దాం స్వామి ఏమన్నది నన్ను పెళ్లి చేసుకుంటాను నిన్న నిన్న నాకేం లేదా ఎవరిదే ప్రేమించే మనసు స్వామి ఆయన రెక్కబాలు అంబులెన్స్ వచ్చి బాగుంది